ప్రైజ్ ది లార్డ్. దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి. మనకున్న గొప్ప పేరు, మనం చేసే ఉద్యోగం, మనం సంపాదించే సంపాదన, నలుగురిలో మనకున్న గొప్ప పేరు ప్రతిష్ట, నలుగురిలో మనకున్న గౌరవం, మనకున్న ఆస్తులు, మనకున్న స్థలాలు, పొలాలు, మనకున్న బిజినెస్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా సరే దేవుని ముందుకెళ్లే ముందు అదంతా పక్కన పెట్టాలి. మనం ఒక మంచి అధికార స్థానంలో ఉన్నాం, ఆ అధికారాన్ని పక్కన పెట్టి ఒక దీనుడిగా దేవుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దావీదు గారికి సమస్తము ఉంది. అక్కడ యుద్ధానికి వెళ్ళినా దావీదు గారే గెలుస్తారు. ఎందుకంటే తండ్రి తోడుగా ఉన్నాడు కాబట్టి నేను గెలిచాను, అంతేగాని నాకున్న బలము, నాకున్న శక్తి కానే కాదు అని మనస్ఫూర్తిగా దేవుని దగ్గరకు వెళ్ళాడు దావీదు గారు. నేను గెలిచాను, నేను ఈ స్థితిలో, ఈ స్థానంలో నేను ఉన్నానంటే అది నా తండ్రి నా మీద దయించి, నా మీద కనికరపడి, నా తండ్రి నాకు అనుగ్రహించిందే కానీ నా సొంత బలంతో, నా సొంత శక్తితో నేను సంపాదించుకున్న స్థానం కానే కాదు అని ప్రతిరోజు కూడా దావీదు గారు తనను తాను తగ్గించుకొని దేవుని ముందుకు వెళ్తానండి. వెళ్ళారు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఆ మాట ఎందుకు చెప్పాడు? దావీదు గారు తక్కువ ఉన్నారు, తక్కువ ఉంది ఆస్తిపాస్తులు, గొప్ప పేరు ప్రతిష్ట తక్కువ, ఆయనంటే ప్రాణం ఇచ్చే మనుషులున్నారు ఏమీ ఆశించకుండా. అయినా సరే అదంతా ఇంతమందిని కూడా నాకు ఇచ్చింది ఎవరంటే నా దేవుడే అని ఒక మామూలు మనిషికి గొర్రెల కాపరిగానే వెళ్తాడు. అందుకే ఆ వాక్యాన్ని బట్టి, ఆ మాటలను బట్టి మనం కూడా మనకున్న ఆస్తులు, మనకున్న పేరు ప్రఖ్యాతులు, మనకున్న తెలివి జ్ఞానం, ఆఫీసులో మనం పెద్ద హెడ్ అయి ఉండొచ్చు, కానీ దేవుని ముందు అసలు ఏమీ తెలియని చిన్న పిల్లోడు, ఏమీ తెలియని వాళ్ళలాగే తండ్రి దగ్గరికి వెళ్తేనే మనస్ఫూర్తిగా తండ్రిని ఆరాధించగలం. మనకున్న పేరు, మనకొచ్చే సంపాదన, మనం కలిగి ఉన్న ఆస్తులు, మనకున్న జ్ఞానం, మనకున్న ఘనత అవన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధికి, దేవునితో మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసుకునే ముందు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక మామూలు మనిషిగా దేవుని ముందు మోకాళ్ళ మీద కూర్చొని, అయ్యా నేను ఏదైనా కలిగి ఉన్నానంటే అది మీరిచ్చిందే, మీరివ్వకపోతే నాకు ఇదంతా నా వల్ల కానే కాదు అని దేవుని దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా తండ్రిని ఆరాధించండి. ప్రైజ్ ది లార్డ్.